చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గట్టిగానే వాయిస్ వినిపిస్తూ ఉంది. వాళ్ళకు ఒక సోషల్ మీడియా కూడా తోడే ఉంది. అండ్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు పెట్టి అండ్ వాళ్ళ మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి కొన్నిసార్లు క్షేత్రస్థాయి ఆందోళనలకు పిలిపించి పెంచిన కరెంట్ ఛార్జీల మీద, రైతు సమస్యల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద, విద్యార్థుల సమస్య మీద, ఇప్పుడు మళ్ళీ 9వ తేదీ యూరియా సమస్య, మరికొన్ని రైతు సమస్యల మీద క్షేత్రస్థాయి ఆందోళనలు కూడా పిలిపించారు. అయితే ఇప్పటి వరకు ఈ క్షేత్రస్థాయి ఆందోళనల్లో అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు. అంటే డైరెక్ట్గా క్షేత్రస్థాయి నిరసనలో పార్టిసిపేట్ చేయలేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఉద్యమాన్నో, ఒక ఆందోళనను, ఒక క్షేత్రస్థాయి ప్రొటెస్ట్లను లీడ్ చేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ప్రభుత్వ నిర్ణయం మీద. ఇది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి దీన్ని ఒక స్కామ్ అని అనాలేము. లేకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ చేతిలో పెట్టడం మీద అన్నీ రెడీ అయిపోయినవి, వేల కోట్ల స్థలాలు అవి అంతా రెడీ అయిపోయి పులిందల్లో అడ్మిషన్లే ఇస్తామన్నారు సంవత్సరం కిందటే. అవన్నీ తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం అంటే దుర్మార్గమైన నిర్ణయం. ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కాబట్టి ప్రభుత్వం కింద ఆ కాలేజీలను ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయం మీద డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఒక నిరసన కార్యక్రమాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఈ నిరసన కార్యక్రమాన్ని ఏ నెలకో 2 నెలకో పెట్టడం కాదు, వీలైనంత త్వరగా ఈ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి ఆందోళన కనుక పూనుకుంటే ఇది ఒక నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇది ఒక చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది. సో దట్ అది జరగాలి, ప్రభుత్వం మీద ప్రెజర్ రావాలి. ఇది చాలా చాలా దుర్మార్గమైన నిర్ణయం. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోడ్డు మీదకి వచ్చే టైం వచ్చిందనిపిస్తుంది. సరే, చాలామంది మిగతా వాళ్ళు నోర్లు మూసుకొని ఉండొచ్చు, చైతన్యం లేక మూలన పడి ఉండొచ్చు. రాజకీయ స్వార్థము, కుల స్వార్థము, ఆర్థిక స్వార్థము కళ్ళకు గంతలు కట్టుకొని నోర్లకు ప్లాస్టర్లు వేసుకొని చెవుల్లో ఏమైనా దూది గట్టిగా పెట్టుకొని కట్టకట్ట ఓ మూలకు పడి ఉండొచ్చు. అది సమస్య వాళ్ళది కాదు, ప్రజల సమస్య. డెఫినెట్లీ వాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.